మా దేశం అమ్మకానికి లేదు. అప్పుడు ఇప్పుడు ఎప్పుడు అమ్మకమన్న మాటే లేదు. మా దేశాన్ని రక్షించడానికి మేమంతా సిద్ధంగా ఉన్నాం. అయినా మీరు అడుగు ముందుకేస్తే కబడ్దార్. ఇది కెనడా న్యూ డెమోక్రటిక్ పార్టీ ఎన్డీపీ నాయకుడు జగ్మీత్ సింగ్ చేసిన కామెంట్స్. ట్రంప్ టార్గెట్ గా జగ్మీత్ సింగ్ చేసిన వ్యాఖ్యలు అమెరికా కెనడా మధ్య మరోసారి ఉద్రిక్తతలకు కారణమవుతుంది. ట్రంప్ ఇష్టారీతిన మాట్లాడితే ఊరుకోబోమని ఘాటుగా రియాక్ట్ అయ్యారు జగ్మీత్. కెనడా ప్రజల నుంచి పెద్ద ఎత్తున మద్దతు లభిస్తోంది. ఒక మాటలో చెప్పాలంటే రాజకీయ భేదాలు పక్కన పెట్టి కెనడియన్లంతా ఒక్కతాటిపైకి వచ్చిన సందర్భం ఇది. ఇంతకీ ట్రంప్ ఏమన్నారు? ట్రంప్ విషయంలో కెనడా ఎందుకు తీవ్ర అసంతృప్తిగా ఉంది? కెనడియన్లంతా ట్రంప్పై ఎందుకు భగ్గుమంటున్నారు? కెనడాను 51వ రాష్ట్రంగా కలిపే ఆలోచనను ట్రంప్ ఇటీవలే ప్రస్తావించారు. చాలా మంది కెనడియన్లు తమ దేశం అమెరికా 51వ రాష్ట్రం కావాలని కోరుకుంటున్నారని చెప్పుకొచ్చారు. అమెరికా కెనడా మధ్య ఉన్న సరిహద్దు రేఖ ఓ ఆర్టిఫిషియల్ లైన్ మాత్రమేనని ట్రంప్ చెబుతున్నారు. కెనడాలోని సహజ వనరులు, ఆర్థిక వ్యవస్థ అమెరికాకు ఉపయోగపడతాయని భావిస్తున్న ట్రంప్ మరోవైపు పనామా కెనాల్, గ్రీన్లాండ్ పైన కన్నేశారు. అమెరికా ఫస్ట్ విధానాన్ని గట్టిగా పాటించే ట్రంప్ అధికారంలో ఉండే 4 ఏళ్లలో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారోనన్న ఉత్కంఠ నెలకొంది. కెనడాపై నేరుగా యుద్ధానికి దిగుతారన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. నిజానికి అమెరికా కెనడా మధ్య ఓసారి యుద్ధం జరిగింది. 1812 యుద్ధంలో అమెరికా కెనడాపై దాడి చేసింది. ఈ యుద్ధం 1812 నుంచి 1815 వరకు కొనసాగింది. ఈ వార్లో దాదాపు 15,000 మంది మరణించారు. ఈ యుద్ధంలో స్పష్టమైన విజయం ఎవ్వరికీ లభించలేదు. అయితే కెనడా భూభాగం బ్రిటన్ నియంత్రణలోనే కొనసాగింది. అది 1981 వరకు అలాగే ఉంది. అయితే అప్పటి నుంచి కెనడా, అమెరికా మధ్య మంచి ఫ్రెండ్షిప్పే ఉంది. కానీ 2016, 2020 మధ్య ట్రంప్ పాలనలో ఈ రెండు దేశాల మధ్య వివాదాలు చెలరేగాయి. 2018లో ట్రంప్ ప్రభుత్వం కెనడా నుంచి దిగుమతి చేసే స్టీల్, అల్యూమినియంపై 25% టారిఫ్లు విధించింది. ఇది నాటి కెనడా ప్రభుత్వ ఆగ్రహానికి కారణమైంది. ట్రంప్ టారిఫ్లకు కౌంటర్గా కెనడా కూడా అమెరికాపై ప్రతీకార టారిఫ్లు విధించింది. అమెరికా నుంచి దిగుమతి చేసే అనేక వస్తువులపై టారిఫ్లు పెంచేసింది. ముఖ్యంగా బర్బన్ విస్కీ, హర్లే డేవిడ్సన్ బైకులతో పాటు ఇతర దిగుమతులపై ఈ సుంకాలు విధించింది. మరోవైపు ఈసారి కూడా ట్రంప్ కెనడాపై టారిఫ్లు విధించేందుకు సిద్ధంగా ఉన్నారు. కెనడా సరిహద్దుల నుంచి అమెరికాలోకి అక్రమ వలసలు వస్తున్నాయని చెబుతున్నారు ట్రంప్. కెనడా వస్తువులపై 25% సుంకం విధిస్తానని ఇప్పటికే ప్రకటించారు కూడా. అయితే కెనడా కూడా మరోసారి అమెరికా దిగుమతులపై భారీ టారిఫ్లను విధించవచ్చని తెలుస్తోంది. ఎందుకంటే కెనడా విధానం టిట్ ఫర్ టాట్ అన్నట్లుంటుంది. ఎవరైనా అదే పనిగా కవ్విస్తే కెనడా ఊరుకోదు. అందుకే ట్రంప్ వ్యాఖ్యలపై కెనడాలో రాజకీయ పార్టీలకు అతీతంగా ప్రతిస్పందన వచ్చింది. అటు కెనడా ప్రజలు సైతం ట్రంప్కు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఇక ఎందుకో ఏమో కానీ కెనడా విషయంలో ట్రంప్ మొదటి నుంచి ఇదే వైఖరి కలిగి ఉన్నారు. కెనడాను తక్కువ చేసి మాట్లాడడం, కెనడా ప్రధానులను వ్యక్తిగతంగా దూషించడం లాంటి పనులు చేశారు ట్రంప్. 2018 G7 సదస్సు తర్వాత ట్రంప్ ట్రూడోపై పర్సనల్ అటాక్ దిగారు. ట్రూడో ఓ వంచకుడు అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇది అప్పట్లో పెను దుమారానికి కారణమైంది. మరోసారి అదే రిపీట్ అవుతోంది. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో అమెరికా, కెనడా మధ్య సైనిక యుద్ధం జరిగే అవకాశం లేదనే చెప్పాలి. ఈ వివాదాలు వాణిజ్యానికే పరిమితమయ్యే ఛాన్స్ కనిపిస్తోంది. కానీ ట్రంప్ అదే పనిగా కవ్విస్తే మాత్రం ఏ క్షణం ఏం జరిగినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఏ దేశం కూడా తమ సార్వభౌమాధికారాన్ని వదులుకోదు కాబట్టి. భూభాగాల జోలికొస్తే ఊరుకోదు. అలాంటిది మొత్తం దేశమే నాది అంటున్నారు ట్రంప్. అందుకే కెనడా రాజకీయ నేతలు ఒక్కొక్కరిగా స్పందిస్తూ ట్రంప్కు గట్టు వార్నింగ్ ఇస్తున్నారు. దెర్ విల్ బి ప్రైస్ టు పే అంటూ స్ట్రాంగ్ గా రియాక్ట్ అవుతున్నారు.